హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్తే. అయితే ఈరోజు కొత్త విషయం చెప్తున్నా. ఇప్పుడే చేనికి వచ్చిన అడుగుతున్నా. కష్టపడి సంపాదించండి. కష్టపడి సంపాదించిన రూపాయి చాలా ఆనందంగా ఉంటుంది. కబుర్లు చెప్పి సంపాదించిన డబ్బు మంచు కంటే తొందరగా కరిగిపోయింది. జీవితం అధోగతి పాలైంది. కాబట్టి కష్టపడండి, కష్టపడి సంపాదించండి. ఎదుటి వ్యక్తిలో మంచిని చూడండి. అవసరానికి వాడుకుందామని మాయమాటలు చెప్పి వాని మభ్యపెట్టకండి. మీరేదో ఇస్తారన్న ఆశతోటి, మీరేదో ప్రేమను చూపిస్తున్నారన్న ఆశతోటి వస్తారు నాలాంటి పల్లెటూరు అమాయకులు. అందరూ తొందరగా నమ్మేది ఎవరంటే మాలాంటి పల్లెటూరు అమాయకులే నమ్మేది. ఎందుకంటే మనోడు మంచోడని అంత పల్లెటూరు లెక్క ఉంటారు అనుకుంటున్నారు. ఇలా టౌన్లో మోసాలు ఎక్కువైనాయి, పల్లెటూరులో కూడా మోసాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి మోసం చేయకండి ఎదుటి వ్యక్తిని. ధర్మంగా న్యాయంగా సంపాదించండి. ఇంకోటి ఏంటంటే విషయం, మాటలు చెప్పేవాడిని ఎప్పుడు నమ్మకాకండి. ఎందుకంటే వాడి వల్ల ఉపయోగమే లేదు. అసలు కష్టపడేవాడిని నమ్మండి. కనీసం దారైన చూపిస్తాడు, కష్టపడే దాంట్లో దారైన చూపిస్తాడు. అలాగే మిత్రులారా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను ఇంత హైలైట్ అయ్యానంటే కారణం ఏంటంటే తెలుసా? మీ అందరి ప్రోత్సాహంతో ఈ రైతు బిడ్డ ఛానల్లో నేను పెద్ద సెలబ్రిటీని అయ్యా. అదంతా మీ యొక్క ఆశీర్వాదం. కాబట్టి మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడి సంపాదించండి. ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. జై శ్రీరామ్.